ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. కప్పలు అరిస్తే వర్షాలు పడతాయా? చాలా మంది చెప్తూ ఉంటారు కప్పలు అరుస్తూ ఉన్నాయి వర్షాలు పడతాయని. మరి కొంతమంది అయితే కప్పలకి పెళ్లిళ్లు కూడా చేస్తూ ఉంటారు వర్షాలు పడాలి అనేటువంటి ఉద్దేశంతో. నిజానికి కప్పలకి వాతావరణాన్ని గమనించేటువంటి శక్తి ఉందా అంటే మనకంటే అంటే మనుషుల కంటే కూడా వాతావరణంలో వచ్చేటువంటి మార్పులను గమనించగలిగేటువంటి శక్తి జంతువులకి పశుపక్షాతులకి కూడా ఉందని చెప్పి తెలుస్తోంది. దీనికోసం మన వాళ్ళు సాంప్రదాయంలో ఒక కథ చెప్తూ ఉంటారు. ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వచ్చట. అయ్యా, వర్షం ఎప్పుడు పడుతుంది అని గట్ట. అప్పుడు ఆ జ్యోతిష్కుడు వర్షయోగం ఎప్పుడుందో చూద్దాం అని చెప్పేసి లెక్కలు కట్టడం మొదలెట్టేట. ఆ పక్కనే ఉండే వాతావరణ కేంద్రంలో పనిచేసే అతను కూడా అతనికి ఉన్నటువంటి సాధనాలను పెట్టి వర్షం ఎప్పుడు పడుతుందో చూడడం మొదలెట్టేట. ఈ లోపల అక్కడికి ఒక చాకలివాడు వచ్చట. అయ్యా, 5 నిమిషాల్లో కుంభవృష్టి కురుస్తుంది అన్నట్ట. అదేమిటి, ఆ ఇద్దరు విద్యావేత్తలు చెప్పలేనటువంటి విషయాన్ని, శాస్త్రజ్ఞులు చెప్పలేనటువంటి విషయాన్ని తేలిగ్గా నువ్వే ఇట్టే ఎలా చెప్పావు అన్నట్ట. అయ్యో, నాకేం తెలియదయ్యా, నేను చెప్పడం కాదు, నా గాడిద చెప్తోంది అన్నట్ట. అదేమిటయ్యా గాడిదలా చెప్తోంది అంటే, అదో చూడండి, నా గాడిద చెవులు నిక్కపొడుచుకొని ఎటువైపు ఉన్నాయో. ఎప్పుడైనా వర్షం వచ్చే ముందు ఒక 5 నిమిషాల ముందు నా గాడిద చెవులు నిక్కబడుచుకొని అటువైపు చూస్తూ ఉంటుంది. దాని అర్థం ఏమిటి అంటే వర్షం 5 నిమిషాల్లో రాబోతోంది అని. ఈ లోపల 5 నిమిషాలు గడిచింది, కుంభవృష్టి కూడా కురిసిందిట. అంటే ఇది మనకి పిట్ట కథ అయినప్పటికీ కూడా జంతువులకి కూడా వాతావరణంలో వచ్చేటువంటి మార్పులను గమనించి చెప్పగలిగేటువంటి శక్తి వాటికి ఉంటుంది అని మనకి తెలుస్తోంది. ఆ మధ్యన జర్మనీలోని నిహాంబర్గ్ పరిశోధన కేంద్రం వాళ్ళు కొన్ని పరిశోధనలు చేశారట. దీని మీద ఆవులు, గాడిదలు, పావురాలు, నీటిలో ఉండేటువంటి గోల్డ్ ఫిష్, కప్పలు, ఇలాంటి వాటి మీద, ఏనుగులు, వీటన్నిటి మీద కూడా వాళ్ళు పరిశోధన చేశారట. తుఫాను రాబోయే ముందు గమనించగలిగేటువంటి శక్తి వీటికి ఉందా అని. తుఫాను వచ్చే 24 గంటల ముందు పావురాలన్నీ కూడా అల్లకల్లోలంగా తిరుగుతూ అరుస్తూ అటు ఇటు అసహనంగా తిరుగుతూ ఉంటాయిట. ఆ తర్వాత కొన్ని గంటల ముందు నుంచే ఏనుగులు కూడా భయంకరంగా ఘీంకరిస్తూ వాటి దంతాల్ని ఏ దిశగా తుఫాను రాబోతోందో ఆ దిశగా వాటి దంతాల్ని పెట్టి అవి కూడా భయంకరంగా ఘీంకరిస్తూ ఉంటాయిట. గాడిదలన్నీ కూడా చెవులు ఆ దిశగా పెట్టి నిక్కపొడుచుకుని ఉంటాయిట. కుక్కలన్నీ కూడా ఆ దిశగా తిరిగి భయంకరంగా ఏడుస్తాయిట. అంతేకాదు ఆవులు, ఆ తర్వాత కొన్ని జంతువులన్నీ కూడా వాటి స్థావరాల నుంచి బయటికి రాకుండా అక్కడే స్థిరంగా ఉండిపోతాయిట. మరి గోల్డ్ ఫిష్ ఏమిటంటే మామూలుగా నీటిలో ఎప్పుడు కూడా అది అప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైనా వాతావరణంలో ఇలాంటి మార్పులు, భయంకరమైనటువంటి మార్పులు రాబోతే అది ప్రదక్షిణ క్రమంలో తిరుగుతూ ఉంటుందిట. అంటే జలచరాలు, పశుపక్షాదులన్నిటికీ కూడా వాతావరణాన్ని గమనించగలిగే శక్తి ఉందని చెప్పేసి ఈ పరిశోధనా కేంద్రం చెప్తోంది. అదేవిధంగా కప్పల గురించి అయితే మనకి సాంప్రదాయంలో కప్పల గురించి మాత్రమే ఎక్కువగా తెలుసు. కప్పలు అరుస్తున్నాయి, వర్షాలు వస్తాయి అంటూ ఉంటారు. అయితే ఈ కప్పలకి ఉన్నటువంటి గుణం ఏమిటంటే వాటికి వచ్చినటువంటి గుడ్లని వాననీటిలో వదులుతాయిట. అలా వాననీటిలో వదలటం కోసం అని చెప్పేసి వాతావరణంలో వర్షం వచ్చేటువంటి సూచనలు వచ్చినప్పుడు పునరుత్పత్తి కోసం అని చెప్పేసి అవి అరుస్తూ ఉంటాయిట. అంటే ఏమిటి, వాతావరణంలో మార్పు రాబోతోంది, వర్షం రాబోతోంది అని చెప్పేసి ఆ కప్పలకి వాటికి సంకేతాలు తెరపడం కోసం అని చెప్పేసి, వర్షాలు వస్తున్నాయని చెప్పి పునరుత్పత్తి కోసం అని చెప్పేసి అవి అరుస్తూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే ఇక్కడ మనకి అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటి, కప్పలకి, జంతువులకి అన్నిటికీ కూడా వాతావరణంలోని మార్పుల్ని గమనించగలిగేటువంటి శక్తి మనిషి కంటే కూడా ఎక్కువగానే ఉందని. దీనికి మనకి ఉదాహరణగా ఈ మధ్యన జరిగినటువంటి ఒక సంఘటన కూడా తెలుసు. ఆ మధ్యన మనకి పెద్ద సునామీ వచ్చింది. సునామీ వచ్చినప్పుడు ఎంతో మంది మనుషులు చనిపోయారు, కానీ ఒక్క పక్షి కానీ ఒక్క జంతువు కానీ అక్కడ సునామీలో చనిపోలేదు. అవన్నీ కూడా 24 గంటల ముందే అక్కడి నుంచి పారిపోయాయి అనేటువంటిది కూడా మనకి అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. అందుకని
వాతావరణంలో వచ్చేటువంటి మార్పులని గమనించగలిగేటువంటి శక్తి ఈ పశుపక్షాదులకి ఉంది. కాబట్టి మనకి సాంప్రదాయంలో కూడా ఏమిటంటే ఈ కప్పలు అరుస్తున్నాయంటే ఇక తొందరలోనే మనకి వర్షం వస్తుంది అని చెప్పేసి గమనిస్తూ ఉంటారు. అయితే మరో విషయం కూడా చెప్తారు, కప్పల్ని రాళ్లతో కొట్టకూడదు, చంపకూడదు అనేటువంటి విషయం కూడా మనకి సంప్రదాయంలో చెప్తారు. ఎందుకంటే ఎవరికైనా నాగ దోషం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే రామేశ్వరం లాంటి పుణ్యక్షేత్రాల్లో నాగప్రతిష్ఠ చేసేప్పుడు పాము, తర్వాత కప్ప, బల్లి ఇలాంటి వాటిని పిండితో చేసి అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేసి అక్కడ వాటిని జలంలో వదులుతూ ఉంటారనమాట. అంటే ఏమిటి, ఇది కూడా మనకి ఈ జలచరాన్ని కూడా పూజించతగిందే, దీన్ని కూడా మనం చంపకూడదు అనేటువంటి విషయాన్ని మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కప్పలు ఎందుకు చంపకూడదని మనం మామూలుగా సామాజికంగా మాట్లాడుకుంటే ఏమిటంటే కప్పలకి ఉండేటువంటి అంటే చుట్టూ ఉండేటువంటి విష పురుగులన్నిటిని కూడా అది తింటుంది. బొద్దింకల్ని కానీ చుట్టూ పాకేటువంటి పురుగులు కానీ అది తింటూ ఉంటుంది. అంటే మన ఇళ్లలోకి ఎలాంటి పురుగుల్ని రానియకుండా మనని రక్షిస్తూ ఉంటుంది. అంతేకాదు వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో కూడా చాలా మంది ఏం చేస్తారంటే మందులు చల్లటం కంటే కూడా బల్లుల్ని, కప్పల్ని ఈ చెట్ల మధ్యలో వదులుతూ ఉంటారు. అంటే ఏమిటి, రసాయనాలు చల్లి పంటని పాడు చేయకుండా, అంటే అది విషప్రాయం కాకుండా పంట మనకి ఎలాంటి అనారోగ్యం చేయకుండా ఉండడం కోసం సహజంగానే క్రిమికీటకాల్ని చంపడం కోసం అని చెప్పేసి కప్పల్ని, బల్లుల్ని పంట పొలాల్లో వదులుతూ ఉంటారు. అవేం చేస్తాయి, అక్కడికి వచ్చేటువంటి చీడల్ని, క్రిమికీటకాలన్నింటినీ కూడా అవి తినేస్తూ ఉండి మన పంటల్ని విరక్షిస్తూ ఉంటాయి. అంటే మన పంటల్ని, మనని ఏవి రక్షిస్తాయో వాటిని మనం చంపకూడదు కదా, అందుకని కప్పల్ని చంపకూడదు అంటారు. కప్పలు అరిస్తే వర్షం పడుతుంది అనేటువంటిది నిజమైన విషయంగా మనకి పరిశోధనలు కూడా చెప్తూ ఉన్నాయి. కుక్కకి మనిషి మరణాన్ని గుర్తించగలిగే శక్తి ఉందా, మనకి మన సాంప్రదాయాల్లో చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా కుక్క ఇంటి ముందర కానీ వీధిలో కానీ భయంకరంగా ఏడుస్తూ మొరుగుతూ ఉంటే తప్పకుండా ఆ వీధిలో కానీ ఆ ఇంటిలో కానీ ఒక మరణం జరుగుతుంది అని భయపడిపోతూ ఉంటారు. దాన్ని రాళ్లతో, కర్రతో కొట్టి అక్కడి నుంచి తరిమిస్తూ ఉంటారు. కేవలం కుక్కని కర్రతో కొట్టి తరిమిస్తే మరణము ఆగుతుందా? నిజానికి కుక్కకి మనిషి మరణాన్ని గమనించగలిగేటువంటి శక్తి ఉందా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. నిజానికి ఏమిటంటే ఈ కుక్కని కాలభైరవుడు అని మనం అంటూ ఉంటాం. కాలభైరవుడికి వాహనం కుక్కగా చెప్తారు. అంటే ఏమిటి, మరణం వచ్చే ముందు యమదేవత, యమదూతలు మన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు వాటిని చూడగలిగేటువంటి శక్తి ఈ కుక్కకి మాత్రమే ఉంది అని మనం తెలుసుకోవాలి. అందుకని ఎవరి దగ్గరికైనా, ఎవరింట్లో అయినా కూడా మరణం జరిగే ముందు లేదా ఆ వీధిలో మరణం జరుగుతూ ఉంది అంటే కుక్కలు భయంకరంగా ఏడుస్తూ మరుగుతూ ఆ ఇంటి ముందర కూర్చుంటాయి. అంటే వాటికి యమధర్మరాజుని చూడగలిగేటువంటి శక్తి ఉంది అని మనం గమనించాలి. కుక్కని కాలభైరవుడి అవతారంగా, అంటే కాలభైరవుడి వాహనంగా చూసి దానికి ఇంటి ముందర ఎప్పుడు కూడా ఎంగిలి అన్నం పెట్టకూడదని, కుక్కని కొట్టకూడదని చెప్తూ ఉంటారు. అంటే ఎందుకు కొట్టకూడదు, ఎందుకు ఎంగిలి అన్నం పెట్టకూడదంటే కాలభైరవుడి వాహనం కాబట్టి చేయకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. కుక్కకి మనిషి చనిపోయినప్పుడు గమనించగలిగేటువంటి శక్తి ఉంది, ఎందుకంటే అది కాలభైరవుడి వాహనం కాబట్టి. కాలభైరవుడు ఎవరు? సాక్షాత్తు మహాకాలుడు, అంటే శివుడి దగ్గర నుంచి ఆయన జటాచుటం నుంచి పుట్టినటువంటి వాడు కాలభైరవుడు. కాలభైరవుడు మనకి ఎక్కడ ఉన్నాడు? కాశీక్షేత్రంలో మనకి కనిపిస్తూ ఉంటాడు. ఎక్కడ? ఒకసారి ఎప్పుడో బ్రహ్మ తన ఆధిక్యాన్ని శివుడి ముందు చూపించాట. అప్పుడు శివుడు తన జటాచుటాన్ని దులిపేశాట. అప్పుడు దాని నుంచి పుట్టినటువంటి వాడు కాలభైరవుడు. నన్ను పుట్టించావు, నేనేం చెయ్యాలి అని శివుడిని అడిగట. బ్రహ్మతల, ఏ తలతో పంచముఖ బ్రహ్మ, అయితే ఇప్పుడు మనం చతుర్ముఖ బ్రహ్మగా చెప్పుకుంటూ ఉన్నాం. బ్రహ్మకి ముందు 5 తలలు ఉండేవిట. అయితే ఏ తల నుంచి తన ఆధిక్యాన్ని చెప్పుకొని శివుణ్ణి నిందించాడో ఆ తలని తీసేయమంటే ఆ కాలభైరవుడు తన చేతి గోటితో బ్రహ్మతలని నరికేశాట. అప్పుడు వెంటనే కాలభైరవుడికి బ్రహ్మహత్యా పాతకం పట్టుకుందిట. ఈ బ్రహ్మహత్యా పాతకం నాకు ఎలా పోవాలి అంటే, తీర్థయాత్రలన్నీ చేస్తూ వెళ్ళు, ఎక్కడ బ్రహ్మతల కింద పడుతుందో అక్కడ నీకు బ్రహ్మహత్యా పాతకం పోతుంది అంటాడు. అప్పుడు ఈ కాలభైరవుడు బ్రహ్మహత్యా పాతకం పోవడం కోసం అని చెప్పేసి బ్రహ్మ తలని పట్టుకుని, కపాలాన్ని పట్టుకుని ఆయన తీర్థయాత్రలు ముల్లోకాల్లో తిరిగాట. చివరికి కాశీక్షేత్రం వచ్చిన తర్వాత అది పాతాళంలోకి పడిపోయిందిట. అక్కడ ఆయన బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందాడు అని చెప్తాడు. అప్పుడు శివుడు శాశ్వతంగా ఇక్కడే ఉండు కాలభైరవా, నువ్వు ఈ కాశీకి వచ్చినటువంటి వాళ్ళందరి పాప పుణ్యాన్ని లెక్కిస్తూ ఉండు. ఇక్కడ చిత్రగుప్తుడు ఏ విధంగా యమధర్మరాజు దగ్గర మనుషుల పాప
పాపాల చిట్టాని అంటే పుణ్య పాపాలని గురించి రాస్తూ ఉంటాడో, నువ్వు కూడా ఇక్కడ కాశీక్షేత్రంలో చేసేటువంటి వాళ్ళ పుణ్య ఫలాల్ని పాపాలని కూడా రాస్తూ ఇక్కడే ఉండమని చెప్తాట. ఆ కాలభైరవుడికి వాహనమే కుక్క అని చెప్తారు. ఆ కుక్కకి మరి వీటన్నిటిని గమనించగలిగేటువంటి శక్తి ఉంటుంది కదా, అందుకని కుక్క మనిషి మరణాన్ని గమనించగలదు అని చెప్తారు. అందుకని కేవలం కుక్కని తరిమి కొట్టినంత మాత్రాన మరణం మనకి దూరం కాదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. వాన నీరు తాగవచ్చా? మనకి వర్షాకాలం వచ్చేసింది. చాలా మంది వర్షపు నీటిని పట్టుకుని తాగుతూ ఉంటారు. నిజానికి ఈ వాన నీటిని తాగవచ్చా? అసలు నిజానికి వర్షపు నీరు మంచిదే అయితే మాత్రం దానంత ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి నీరు ఈ సృష్టిలో లేదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఎందుకు అంటే అది సాక్షాత్తు మనకి ఎలాంటి కల్మషాలు లేకుండా భూమి మీద కాకుండా ఆకాశం నుంచి మనకి పడుతోంది. అందుకని దానిలో ఎలాంటి కల్మషాలు ఉండవు కాబట్టి అది ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. వైద్యపరంగా కూడా ఎన్నో ప్రక్రియల్లో వర్షపు నీటితో మందులు తయారు చేయడం మనకి కనిపిస్తుంది. మామూలుగా ఏమిటంటే మనకి మంచి నీరు కావాలి, ఆరోగ్యప్రదమైనటువంటి నీరు కావాలంటే భూమి నుంచి వచ్చినటువంటి తీయని బావి నీరు కానీ వాగు నీరు కానీ, వాగు అంటే చెలువలతోటి చెలువల నుంచి నీరు తీసుకొని తాగుతూ ఉంటారు. దానికంటే చెరువు నీరని, దానికంటే నది నీరని, దానికంటే మహానది గంగానది నీళ్లు మనకి మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే వీటన్నిటికంటే కూడా మనకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగేటువంటి శక్తి వర్షపు నీటిలో ఉంది అని చెప్పేసి మనకి ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. కానీ ఏ ఆయుర్వేద శాస్త్రం అయితే వర్షపు నీరు మంచిది అని చెప్తోందో ఆ ఆయుర్వేద శాస్త్రమే వాటిని పరీక్షించకుండా తాగకూడదు అనేటువంటి నియమాన్ని కూడా చెప్తోంది. ఎందుకంటే అసలు ఈ వర్షపు నీరు తాగటం వలన ఆరోగ్యమే కాదు, మనం ఇంట్లో కడుక్కున్న మామూలు నీళ్ల కంటే కూడా బాగా పరిశుభ్రం చేస్తుంది. బట్టలు ఉతికినా కూడా తెల్లతెల్లాడుతూ ఆ బట్టలు బాగా మెరుస్తూ ఉంటాయి. అంటే మురికిని పోగొట్టే శక్తి, పరిశుభ్రం చేయగలిగే శక్తి ఈ వాన నీటిలో ఉంటుంది. కానీ ఏ నియమం వల్ల మనం ఇది తాగకూడదు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి వర్షం ఎలా పడుతుంది, ఎక్కడి నుంచి పడుతుంది? భూమి మీద ఉన్నటువంటి జలాలన్నీ కూడా మనకి ఎండాకాలం అంటే సూర్యరశ్మి వలన ఆవిరి అయి పైకి వెళ్ళి మేఘాలు గర్భధారణ చేసిన తర్వాత 9 నెలల 9 రోజులు దాటిన తర్వాత మాత్రమే చల్లని గాలి వాటికి తగిలినప్పుడు అవి వర్షంగా మనకి పడుతూ ఉంటాయి. అయితే భూమి మీద ఉండేటువంటి జలాలన్నీ కూడా పరిశుభ్రంగానే ఉన్నాయా? ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే నదుల నుంచి వచ్చేటువంటి ఆవిరైన నీరు మనకి బాగుండొచ్చు, చెరువుల నుంచి ఆవిరైనటువంటి నీళ్లు మనకి బాగుండొచ్చు. కానీ మురికి కాలువలు, అశుభ్రమైనటువంటిది, కెమికల్స్ ఉన్నటువంటివి, అనేక చోట్ల కలుషిత వాతావరణంలో ఉండేటువంటి జలాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఆవిరై పైకి వెళ్ళినప్పుడు, మేఘం గర్భధారణ చేసినప్పుడు అక్కడ పడేటువంటి వర్షాలు మాత్రం, ఆ నీరు మాత్రం మనకి పరిశుభ్రంగా ఉండదు. అయితే మనకెలా తెలుస్తుంది ఏ నీరు మనకి వర్షంగా పడుతుంది? గాలి వల్ల మేఘాలు ఎలా కదులుతున్నాయి, ఏ ప్రదేశంలో మంచి నీరు పడుతోంది, ఏ ప్రదేశంలో మంచి నీరు పడదు అనేటువంటి శక్తి మనకి తెలుసుకునే శక్తి మనకి లేదు. ఈ నీరు మనం తాగాలా తాగకూడదా అనేటువంటి విషయాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అనడానికి కూడా మనకి ఆయుర్వేద శాస్త్రంలో ఒక పరీక్ష ఉంది. అదేమిటంటే వర్షపు నీరు పడింది. వర్షపు నీరు పడగానే ఒక వెండి పాత్రను తీసుకుని దానిలో నీరు పోసి, వర్షపు నీరు పోసి దానిలో కొంత అన్నం పెట్టాలి. 1 గంట తరువాత ఆ అన్నం కుళ్ళిపోయి పాడైపోతే ఆ నీరు మంచిది కాదు. ఒకవేళ ఆ అన్నం పాడైపోలేదు అనుకోండి, ఆ నీరు మంచిదిగా మనం భావించాలి. ఇలాంటి పరీక్ష చేసుకుని ఆ నీటిని తాగవచ్చు అని మనకి ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. అందుకని ఎవరైనా వర్షపు నీరు, చాలా మంది వర్షం రాగానే వెంటనే నీటిని పట్టుకుని ఆ నీటిని వాళ్ళు వాడుకొని తాగుతూ ఉంటారు, చాలా ఆరోగ్యం అని భావిస్తూ ఉంటారు. నిజమే, వర్షపు నీరు చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ ఆ నీరు మంచిదా కాదా అనేటువంటి పరీక్ష చేసుకుని ఆ నీటిని తాగాలి. పరీక్ష పెద్ద పరీక్ష ఏం కాదు, ఎక్కడో మనం ల్యాబొరేటరీకి వెళ్ళక్కర్లేదు. కేవలం మన ఇంట్లో ఉన్నటువంటి చిన్ని వెండి పాత్ర తీసుకుని దానిలో వర్షపు నీరు నింపి దానిలో కాస్త వండినటువంటి అన్నం వేసి 1 గంట ఆగితే ఆ అన్నం బాగుందా పాడైపోయిందా మనకి తెలిసిపోతుంది. ఆ అన్నం బాగుంటే ఆ నీటిని తాగవచ్చు, ఆ అన్నం పాడైపోతే ఆ నీటిని మనం తాగకూడదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అందుకని వర్షపు నీటిని అందరూ పరీక్షించకుండా తాగకూడదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి.